శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 5వ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణం నుండి 9వ కందార్థం క్రమసంఖ్య 73. తోలుకారు మెరుపు కైబడి పొలుపుగ నీళ్ళందు దోచు బుగ్గల రీతిన్ అల సూర్య కిరణమందున గల నీళ్ళం బలెని ఎరుక కనిపించునయ్యా అంతలో ఎచట కనిపించదయ్యా కలకాలమొక రీతి కలిగుండాది ఎరుక తిలకింప పవలు రాతిరి తిరుగు విధమున కనిపించునయ్యా అంతలో ఎచట కనిపించదయ్యా. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము 9వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అయితే క్రిందటి కన్నార్థంలో శిష్య వినుము, ఆ ఎరుక పరిపూర్ణములో లేకనే తనకు తానే ఏర్పడి ఆ నవరంధ్రములతో కూడిన శరీరధారి అయి నానాయాతనలు పడి తనకు తానుగానే తిరిగి మళ్ళీ లేకుండా పోతుంది, తనకు తానుగానే వస్తుంది, మళ్ళీ తిరిగి తనకు తానుగానే లేకుండా పోతూ ఉన్నది. అట్టి ఎరుక పరిపూర్ణము శాశ్వతమై ఉన్నదని, తాను లేనని ఈ రహస్యము తనకు తెలియగానే తక్షణమే తాను లేకపోవును, కానీ పరిపూర్ణం మాత్రము శాశ్వతముగా ఉండును. ఆయనను ఎరిగే ఎరుక లేకపోయిన వెనుక పరిపూర్ణము ఉన్నదని గుర్తించుటకు ఎవరు ఉన్నారు? ఆ గుర్తించే ఎరుకే లేదు గనక ఇక ఎరుక లేకపోయిన తర్వాత పరిపూర్ణము ఉన్నదని చెప్పేవారు లేరు అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. ఇక 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో 9వ కందార్థము క్రమసంఖ్య 73 ఆ సృష్టి విధానము. తొలుకారు మెరుపు కైవడి పొలుపుగ నీళ్ళందు దోచు బుగ్గల రీతిన్ అల సూర్య కిరణమందున గల నీళ్ళంబలనే ఎరుక కనిపించునయ్యా అంతలో ఎచట కనిపించదయ్యా కలకాలమొక రీతి కలిగుండది ఎరుక తిలకింప పవలు రాతిరి తిరుగు విధమున కనిపించునయ్యా అంతలో ఎచట కనిపించదయ్యా. శిష్య గురుదేవా చెప్పండి ఆయన. శిష్య గురుదేవా, ఈ ఎరుక యొక్క నిలకడను గురించి, దీని పరివర్తనను గురించి ఆలోచించుచుండిన ఎడల ఎరుక యొక్క నిలకడను గురించి, దీని పరివర్తనను గురించి ఆలోచించుచుండిన ఎడల తొలుకారు మెరుపు కైవడి తొలుకారు మెరుపు కైవడి అనగా
ఆ తొలకరి వర్షాకాలములో వచ్చే మెరుపులు, మొట్టమొదట మనకు ఎండాకాలములో మొట్టమొదట తొలకరి చినుకులు పడేటప్పుడు, ఆ తొలకరి వర్షాకాలంలో అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు మొట్టమొదట పడే చినుకులు అప్పుడు ఎట్లుంటుంది అంటే, ఆ తొలకరి మెరుపులు వచ్చేటప్పుడు వర్షాకాలంలో ఆ వచ్చే మెరుపు వలెను తలక్కని మెరుస్తుంది, ఆ మెరుపు ఉరుము వస్తుంది వెంబడే. అట్లా ఆ తొలకరి వర్షాకాలంలో వచ్చే మెరుపు వలె అప్పటికి ఉన్నదా అది అంటే నిర్మలంగా ఉన్నది ఆకాశము. ఆకాశం ఎట్లున్నది? నిర్మలంగా ఉన్నది. కానీ అంతలోనే ఆ మబ్బు వచ్చేసింది, అంతలోనే మెరుపు వచ్చేసింది, ఆ మెరుపు రాగానే ఉరుము వచ్చేసింది, ఆ ఉరుము రాగానే వర్షం వచ్చేసింది. లేకనే అదంతా జరుగుతుంది. ఆ తొలకారి వర్షాకాలంలో వచ్చే మెరుపు వలెను పొలుపుగా నీళ్ళందు దోచు బుగ్గల రీతిన్. పొలుపుగా స్పష్టంగా ఆ నీళ్ళ యందు కూడా ఆ విధంగానే తోస్తూ ఉంటాయి బుగ్గలు, బుడగలు బుడగలు. అంటే ఆ నీటి యందు స్పష్టంగా ఏర్పడే బుడగవలను అల సూర్య కిరణమందు గల నీళ్ళంబలెన్ చెప్తున్నాడు ఆయన. అల సూర్య కిరణమందు గల నీళ్ళంబలెన్. ఆ సూర్యకిరణమునందు ఆ సూర్యుడు బాగా మధ్యాహ్నం పూట బాగా చక్కగా మనకు నెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు ఆ చక్కగా ఆ కిరణములు ఆ చక్కగా భూమిని దాకి భూమిలోకి పోతాయి. ఆ సూర్య కిరణముల యందు ఆ తోచే ఎండమావుల వలెను. ఎండమావులు అంటే ఏంటి అంటే జలము. అక్కడ జలము లేదు, కానీ ఆ ఎండలో నీళ్లు పరిగెడుతున్నట్లు, కాలువలై బారుతున్నట్లు మనకు దూరం నుండి చూస్తే ఆ విధంగా నీళ్లు పరిగెడుతున్నట్లు కనపడుతూ ఉంది. గుర్రాలు గుర్రాలుగా పరిగెడుతున్నట్లు ఆ నీళ్లు పారిపోతున్నట్లుగా కనపడుతుంది దూరం నుండి చూస్తే. కారణం ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సూర్యుని కిరణము వలన ఆ ఎండమావులి జలము నీకే ఆ విధముగా జలము ఉన్నట్లుగా తోపింపజేస్తుంది, అంటే భ్రాంతి చెందిస్తుంది. చూడు, వర్షాకాలములో తొలకారి మెరుపు ఏ విధంగా కనపడిందో, నీటి యందు బుడగలు ఏ విధంగా కనపడుతూ ఉన్నాయో, ఆ సూర్యుని కిరణముల చేత జలము ఉన్నట్లు ఏ విధంగా తోచిందో ఎరుక కనిపించునయ్యా. అవి ఏ విధంగా కనపడినాయో ఆ విధముగా ఎరుక కనిపించునయ్యా. అంటే ఈ గుర్తు అంటే తెలియబడుచున్నది. ఏది? ఈ ఎరుక అంతలో కనిపించి ఎక్కడ ఆ పరిపూర్ణములో లేదు, కానీ లేకపోయినా భ్రాంతి చెందుతుంది ఎరుక ఉన్నట్టులా. గుర్తు అంటే ఏంటి? తెలివి. సమస్తము తెలియబడుచున్నది అంతయు కూడా ఈ ఎరుక అంతలోనే కనిపించి అంతలోనే మళ్ళీ ఎచ్చడికి పోతుందో తెలియదు, కానీ కనిపించకుండా పోతుంది. అవునా? ఇప్పుడు కదా ఆ గుర్తుండి అప్పుడే మర్చిపోయి ఆ అద్దాలు నెత్తికి పెట్టుకొని మర్చిపోయి అద్దాలు ఎక్కడ పెట్టాలని వెతుకులాడినట్లు, మరుపు చెందినట్లు, అట్లు ఈ ఎరుక అంతలోనే కనిపించి అంతలోనే ఎచ్చడికి పోతుందో కానీ కనపడకుండా మాయమైనట్టులా మరుక్షణమే, ఆ మరుక్షణములోనే కనపడకుండా పోతుంది. ఏది? ఎరుక. స్థిరంగా నిలకడ లేదు, శాశ్వతంగా లేదు, అంతలోనే లేకుండా పోవును. కలకాలం ఒక రీతి కలిగి ఉండదు ఈ ఎరుక. కలకాలం అంటే ఎల్లప్పుడు. ఒక రీతిగా అనగా ఈ ఎరుక ఏ మార్పులు లేకుండా ఒక క్షణమైన, ఏ మార్పులు లేకుండా ఒక క్షణమైన
ఆ స్థిమితముగా ఉండదు. ఏది గుర్తు అనగా ఎరుక. తిలకింప అంటే విచారిస్తే. ఏంటి? తిలకింప అంటే విచారిస్తే. అయ్యో. పగలు రాత్రి తిరుగు విధమున కనిపించునయ్యా. పగలు రాత్రి తిరుగు విధమున కనిపించునయ్యా. ఇప్పుడు పగలు సూర్యుడున్నాడు, బాగా సూర్యుడు ఉన్నంతసేపు ఉంటుంది. ఇంకో 2 గంటలు 3 గంటలు అయితే ఏమైపోతుంది? సూర్యాస్తమయం అయిపోయి చీకటి అవుతుంది. అంటే పగలు పోయింది, మళ్ళీ ఏమొచ్చేసింది? మళ్ళీ రాత్రి వచ్చేసింది. మళ్ళీ ఆ రాత్రి పోయి మళ్ళీ ఏమేస్తుంది? మళ్ళీ పగలు వచ్చేస్తుంది. అంటే పగలు స్థిరంగా ఉండడం లేదు, రాత్రి స్థిరంగా ఉండడం లేదు. అట్లని సూర్యుడు స్థిరంగా ఉండడం లేదు, చంద్రుడు స్థిరంగా ఉండడం లేదు. అట్లునే ఆ ఒక్క క్షణమైనా నిలుకడలేక, పగలు పోయి రాత్రి ఎలా వస్తుందో, రాత్రి పోయి పగలు ఎలా వస్తుందో ఒక క్షణము కూడా నిలకడ లేకుండగా, అట్లనే ఈ ఎరుక కూడా నిలకడ లేక, అట్లనే ఆ పగలు రాత్రి తిరిగినట్లుగా ఒక క్షణమైన స్థిమితం లేకుండగా, అట్లనే ఈ ఎరుకకు ఒక్క క్షణమైనా నిలకడ లేక, జాగ్రత్తలో నుండి స్వప్నము, మళ్ళీ స్వప్నములో నుండి సుషుప్తిలోకి, మళ్ళీ సుషుప్తి పోతే మళ్ళీ జాగ్రత్తలోకి, మళ్ళీ జాగ్రత్త పోతే మళ్ళీ స్వప్నంలోకి, మళ్ళీ స్వప్నం పోతే మళ్ళీ సుషుప్తిలోకి. అంటే ఇట్లనే ఇప్పుడు ఒక కోతి ఉందనుకో, ఆ కోతి బుడమ దగ్గర, కింద బుడమ దగ్గర ఉన్నప్పుడు ఆ మధ్యలో చిటారి కొమ్మలు లేదు. ఆ బుడమ దగ్గర నుంచి మళ్ళీ మధ్యలోకి వచ్చింది. ఆ మధ్యలో కూర్చున్నప్పుడు కింద లేదు, పైన చిటారి కొమ్మ మీద లేదు. మళ్ళీ చిటారి కొమ్మ మీదకి పోయిందనుకో అంటే బ్రుకుటి, ఆ చిటారి కొమ్మ అంటే బ్రుకుటి. మళ్ళీ ఆ బ్రుకుటి దగ్గరికి పోయినప్పుడు మళ్ళీ మధ్యలో లేదు, అంటే కంఠస్థానమున లేదు, హృదయ స్థానమున లేదు. అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు స్వప్న సుషుప్తి అవస్థల్లో లేదు, స్వప్నంలో ఉన్నప్పుడు జాగ్రత్త సుషుప్తిలో లేదు, సుషుప్తిలో ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నములో కనిపించడం లేదు. ఇట్లు ఈ విధముగా ఒక క్షణమైన ఆ బండి చక్రంలాగా తిరుగుతూ ఒక్క రీతిగా ఉండే స్థిమితము ఎప్పుడు ఆ ఎరుకకు లేదని తెలుసుకో. ఈలాగున తెలియము. ఈ జగత్తు అనేక మార్పులు చెందుచుండును, ఒక్క రీతిగా ఒక్క క్షణమైనను ఉండదు. కనుకనే సర్వం క్షణికం క్షణికం అన్నారు. మరి పరిపూర్ణ పరబ్రహ్మము శాశ్వతమైనది, అది ఎప్పుడునో ఎటువంటి మార్పులు లేక ఒక్క రీతిగా ఉండును. కనుకని వికార రహితమేవ ఈశ్వర అన్నారు. అంటే ఆ ఎరుక యందు వికారము, మార్పు, చలనము కనిపించకపోయినను వికారము చెందే జగత్తుకు ఆ ఎరుక అధిష్టానమై కారణమై ఉన్నది. నిజమునకు జగత్తు జడము, అందులో జరిగే మార్పు, చలనము అంటే ఎరుక యొక్క సత్తా చేతనే కదా ఇదంతా జరుగుతున్నది. అవునాయన. ఆ ఎరుక యొక్క సత్తా లేకపోతే అది స్వతహా జడము. ఆ ఎరుక యొక్క సత్తా చేతనే ఇందులో జరిగే మార్పులు, ఈ చలనం యొక్క అంటే సత్తా చేతనే జరుగుతున్నది. కనుక ఎరుకకు ఎరుకే కారణము, ఇంకో కారణం లేదు. ఎరుకకు ఎరుకే కారణము, ఇంకో కారణం ఉందని చెప్పరాదు. ఎరుక కారణము, జగత్తు కార్యము. కారణం ఉంటే కార్యం ఉంటుంది, కార్యం ఉంటే కారణం ఉంటుంది. ఈ కార్యకారణములు రెండును అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ చెయ్యి ఏమిటి, దీన్ని ఏమంటారు? లెఫ్ట్. ఈ లెఫ్ట్ అంటే ఎడమ చెయ్యి. ఎడమ చేయితో శబ్దం చేయలేవు. పోని దీన్ని ఏమంటారు? రైట్ హ్యాండ్ అంటే కుడి చెయ్యి. ఈ కుడి చేయితో చేయలేవు. అంటే ఈ రెండింటిలో ఒకటి కారణము కావాలి, ఒకటి కార్యము కావాలి. ఈ కారణాకార్యములు రెండు కలిసి ఏకమైతే శబ్దం ఏర్పడినట్లు. పెదవి రెండు కలుసుకుంటే నోటి నుండి వాక్యం ఏర్పడినట్లు.
ఆ నోటి నుండి పలుకొచ్చినట్లు. అట్లనే ఈ ఎరుక కారణము, జగత్తు కార్యము. ఈ కారణ కార్యములు రెండును ఒకటే, వేరు కాదు. కనుక ఎరుక వికార స్వరూపమని భావము. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణని అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ.